హాయ్ అండి. ఈరోజు మనం దశావతారాల్లో 6వ అవతారమైన పరశురామ అవతారం గురించి చెప్పుకుందాం. పూర్వం కుశాంబుడనే రాజు కౌశాంబి నగరాన్ని పరిపాలించాడు. కుశాంబుడు నిర్మించిన పట్టణం కాబట్టి దానికి కౌశాంబి అని పేరు వచ్చింది. కుశాంబుడి కుమారుడు గాది. గాది రాజుకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు సత్యవతి. చాలా చక్కనిది. కుమార్తెకు తగిన వాణ్ణి వెతికి పెళ్లి చేయాలనుకున్నాడు గాదిరాజు. ఇలా ఉండగా ఓనాడు రుచీకుడనే మునీంద్రుడు గాదిరాజు వద్దకు వచ్చాడు. ఆయనను భక్తితో పూజించి సేవలు చేశాడు గాదిరాజు. అప్పుడు రుచీకుడు సత్యవతిని చూడడం జరిగింది. ఆమె చక్కదనానికి ముగ్ధుడైనాడు. ఆమెను పెళ్లాడాలనుకున్నాడు. గాదిరాజుతో తన కోరికను వెల్లడించాడు. రాజుకు నోట మాట రాలేదు. ముని ఇలాంటి కోరిక కోరతాడని గాదిరాజు అనుకోలేదు. సౌందర్యవతికి ఒక ముని భర్త అయితే అరణ్యాలలో ఆశ్రమాలలో ఆకులు అలుములు తింటూ ఆమె ఎలా కాపురం చేయగలుగుతుందని గాదిరాజు విచారించాడు. పోనీ నా కూతుర్ని నీకివ్వను అంటే ముని శపిస్తాడేమోనన్న భయం ఆయన మనస్సును పీడించసాగింది. అందువల్ల కొంతసేపు చెప్పలేక ఊరుకున్నాడు. తర్వాత ఒక ఉపాయం ఆలోచించి ఇలా అన్నాడు బుచీకినితో, మునీంద్ర, మీరు తపస్సంపన్నులు. మీ కోరిక నేను కాదనను. కానీ నాకొక దీక్ష ఉన్నది. ఒక చెవి మాత్రం నలుపు రంగు కలిగి తక్కిన శరీరమంతా తెల్లగా ఉండే గుర్రాలు 1000 తెచ్చి ఇచ్చిన వాడికి నా కుమార్తెను ఇవ్వాలని నాకు వ్రతం. మీరు ఆ పని చేయగలిగితే సత్యవతిని పెళ్లాడవచ్చు. అది వినగానే బుచీకుడికి బెంగ పుట్టింది. గాది చెప్పిన గుర్రాలు 1000 ఎక్కడి నుంచి తీసుకురాగలడు ఒక తపస్వి? దిగులుతో కొంతసేపు ఆలోచించి సత్యవతిపై ఉన్న వ్యామోహం వల్ల అలాగే తెచ్చి సత్యవతిని పెళ్లాడతానని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు బుచీకుడు వరుణదేవుని దగ్గరకు వెళ్ళాడు. వరుణదేవుడు మునిని పూజించి వచ్చిన పని ఏమిటని ప్రశ్నించాడు. తన కోరిక తెలిపాడు ముని. వరుణుడు ఒక చెవి నలుపు, దేహమంతా తెలుపు గల 1000 గుర్రాలు ఇవ్వడానికి అంగీకరించాడు. అప్పుడు బుచీకుడు, వరుణదేవ, 1000 గుర్రాలను నేను ఇక్కడ నుంచి తీసుకువెళ్లడం సాధ్యం కాదు కదా. కనుక కన్యాకుబ్జ ప్రాంతంలోని గంగానదిలో ఆ గుర్రాలు ఉద్భవించేలా అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఆ విధంగా వరుణదేవుని అనుగ్రహం వల్ల కన్యాకుబ్జ ప్రాంతంలో ప్రాద్భవించిన 1000 గుర్రాలను తోలుకొని పోయి గాదిరాజుకు సమర్పించాడు బుచీకుడు. రాజు ఆశ్చర్యపోయి తన కుమార్తె సత్యవతిని ఆయనకు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. మునితో పాటు ఆశ్రమానికి వెళ్ళిపోయింది సత్యవతి. ఆమె మహాపతివ్రత. రాకుమార్తె అయి ఉండి కూడా ఋషిపత్నిగా జీవిస్తూ భర్తతో పతిసేవ చేస్తూ వచ్చింది. సత్యవతి సేవలకు బుచీకముని సంతుష్టుడై వరం కోరుకోమని అడిగాడు. అప్పటి వరకు గాదిరాజుకు పుత్ర సంతానం లేదు. సత్యవతికి కూడా పిల్లలు పుట్టలేదు. అందువల్ల సత్యవతి, స్వామి, నా తండ్రికి పుత్రులు లేరు. నా తల్లికి పుత్ర సంతానం కలిగేలా చెయ్యండి. అలాగే నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అని వేడుకున్నది. అప్పుడు బుచీకుడు తన అత్తగారికి తన భార్యకు పుత్రులు కలగడానికై ఒక యజ్ఞం చేశాడు. మంత్రపూర్వకమైన 2 జలకలశాలను విడివిడిగా ఉంచాడు. అలాగే వాహ్యాన్ని వేర్వేరుగా 2 చోట్ల ఏర్పాటు చేశాడు. ఒక వాహ్యాన్ని సత్యవతి భక్షించాలని, ఒక కలశంలో జలం త్రాగాలని, అలాగే సత్యవతి తల్లి మరో వాహ్యాన్ని భక్షించి 2వ కలశంలో జలం త్రాగాలని చెప్పాడు. ఎవరు ఏ వాహ్యం భుజించాలో, ఏ కలశంలోని నీరు త్రాగాలో వివరంగా తెలియజేశాడు. తరువాత నిత్యకర్మ చేసుకొనడానికై నదికి వెళ్ళాడు. అయితే ఇక్కడ వ్యవహారం తారుమారైంది. సత్యవతి భర్త చెప్పిన గుర్తులు మర్చిపోయి తాను భుజించవలసిన వాహ్యాన్ని, తాను త్రాగవలసిన కలశంలోని జలాన్ని తన తల్లికి ఇచ్చింది. తన తల్లి భక్షించవలసిన వాహ్యాన్ని, ఆమె తాగవలసిన కలశంలోని నీటిని తాను పుచ్చుకుంది. బుచీకుడు స్నానం, నిత్యకర్మలు ముగించుకొని వచ్చాడు. వారు తాను చెప్పిన దానికి విరుద్ధంగా చేసినట్లు తెలుసుకున్నాడు. కొంతసేపు విచారించాడు. తర్వాత భార్య సత్యవతిని చూసి, నేను చెప్పిన దానికి వ్యత్యాసంగా జరిగింది. కాబట్టి నీకు పుట్టే కుమారుడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియ స్వభావం కలవాడై దారుణమైన పనులు చేస్తాడు. నీ తల్లికి బ్రహ్మవేత్త అయిన పుత్రుడు పుడతాడు. ఇది దైవ సంకల్పం అని పలికాడు. అది విని సత్యవతి విచారపడింది. ప్రాణేశ్వర, దారుణకర్ముడైన పుత్రుడు నాకు వద్దు. ఏదో విధంగా ఇది మార్చండి. తపోనిధులైన మీకు అసాధ్యం ఏదీ లేదు అని వేడుకున్నది. అప్పుడు బుచీకముని తన తపోమహిమతో సత్యవతి కుమారుడు కాక ఆమె మనుమడు అలాంటి దారుణ స్వభావం కలవాడు అయ్యేలా అనుగ్రహించాడు. ఆ విధంగా సత్యవతి కొన్నాళ్లకు గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. అతనే జమదగ్ని. అతను బ్రహ్మవేత్త మహాముని అయినాడు. అలాగే గాదిరాజు భార్యకు విశ్వామిత్రుడు జన్మించాడు. అతడు క్షత్రియ వంశంలో పుట్టినప్పటికీ బ్రహ్మవేత్త మహర్షి అయినాడు.
జమదగ్ని రేణుక అనే ఆమెను పెళ్లాడాడు. వారికి 5గురు కుమారులు కలిగారు. అందరిలోకి చిన్నవాడే పరశురాముడు. అతను బ్రాహ్మణ కుల సంజాతుడైనప్పటికీ క్షేత్రం కలవాడై దారుణ కర్మలు ఆచరించాడు. పరశురాముడు బాల్యంలోనే సకల విద్యలలో ఆరితేరాడు. తన ముత్తాత అయిన భృగు మహర్షి దగ్గరకు వెళ్ళి కొన్నాళ్ళు ఆయనను భక్తితో కొలిచాడు. పరశురాముడు భక్తికి మెచ్చి భృగువు, నాయన, పరమశివుని గూర్చి తపస్సు చెయ్యి, నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. అంతట పరశురాముడు అనేక సంవత్సరాలు శంకరుణ్ణి గూర్చి కఠోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై తీర్థయాత్రలు సేవించమని బోధించగా పరశురాముడు ఆ ప్రకారమే భూమి మీద సమస్త పుణ్యక్షేత్రాలు దర్శించాడు. ఇలా ఉండగా దేవలోకంలో దేవతలకు రాక్షసుల బాధ ఎక్కువైంది. దైత్యుల బాధపడలేక అమరులంతా శంకరుడి దగ్గరకు పోయి తమ కష్టాలు చెప్పుకున్నారు. అప్పుడు శంకరుడు భార్గవరాముణ్ణి పిలిపించి అతనికి అద్భుత శక్తిగల పరశువు అనే ఆయుధం ఇచ్చాడు. దైత్యులను సంహరించమని ఆజ్ఞాపించాడు. పరశురాముడు వెళ్ళి రాక్షస కోటిని వధించాడు. ఆ వరప్రభావం వల్ల పరశురాముడు సకల లోకాలలోనూ ఎదురులేని బలపరాక్రమాలు కలవాడుగాను, చిరంజీవిగాను, తను కోరుకున్నప్పుడే మరణం సంభవించే మహానుభావుడుగాను భాషించాడు. ఇలాంటి వరాలు పొందిన పరశురాముడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చి తల్లిదండ్రులను భక్తితో సేవిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో హైహయ వంశంలో జన్మించిన కార్తవీర్యార్జునుడు అనే రాజు ఉన్నాడు. అతను కృతవీర్యుని కుమారుడు. నర్మదా నది తీరాన గల మహేష్మతి అనే పురాన్ని అతని రాజధానిగా చేసుకున్నాడు కార్తవీర్యార్జునుడు. అతనికి 1000 చేతులు, మహాబలాఢ్యుడు. దత్తాత్రేయుణ్ణి ఉపాసించి ఆ దేవుని వలన శస్త్రాలు సంపాదించాడు. ఆ కాలంలో అతన్ని ఎదిరించగల వీరుడు లేడు. రావణాసురుడంతటి మహాబలశాలిని కట్టివేసి తన ఇంట్లో బంధించి ఉంచిన వీరాధి వీరుడతను. కార్తవీర్యుడు సుదర్శన చక్ర అంశంతో పుట్టాడు. ఒకప్పుడు నారద మహర్షి వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని దర్శించాడు. ఆ సమయంలో హరి ఆయుధమైన సుదర్శన చక్రమును చూసి, సుదర్శనమా, విష్ణువు ప్రయోగిస్తే నీవు వెళ్లి శత్రువులను సంహరిస్తూ ఉంటావు కదా, అది నీ బలమా శ్రీహరి బలమా అని అడిగాడు. సుదర్శన చక్రం గర్వంతో అది తన బలమేనని బదులు చెప్పింది. కలహభోజుడు నారదుడు ఈ విషయం శ్రీ మహావిష్ణువుతో చెప్పాడు. అప్పుడు సుదర్శన చక్రం దర్పం అనచాలనుకుని దానిని భూలోకంలో మానవ జన్మ ఎత్తమని ఆజ్ఞాపించాడు. ఆ సుదర్శన చక్రమే కార్తవీర్యార్జునుడిగా జన్మించింది. ఒకనాడు కార్తవీర్యార్జునుడు పరివారాన్ని వెంటబెట్టుకుని నర్మదా నది తీరానికి వేటకై వెళ్ళాడు. అనేక మృగాలను వేటాడి అలసిపోయాడు. పరివారంతో సమీపంలో ఉన్న జమదగ్ని ముని ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షిని సందర్శించాడు. జమదగ్ని కార్తవీర్యుడికి సకల మర్యాదలు చేసి గౌరవించాడు. తన వద్ద గల కామధేనువును ప్రార్థించి రాజుకు అతని పరివారానికి షడ్రశోపేతమైన పదార్థాలతో గొప్ప విందు చేశాడు. అది చూసి కార్తవీర్యుడు ఆశ్చర్యచకితుడైనాడు. అరణ్యంలో కందమూలాలు తినే ఒక తపస్వి ఇంత జనానికి వైభవంగా విందు చేయడం రాజు కనీ విని ఎరుగడు. ఇదంతా కామధేనువు మహిమ కదా అనుకున్నాడు. ఆ గోవును తన స్వంతం చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది అతనికి. జమదగ్ని వద్ద సెలవు తీసుకుని సైన్యంతో తిరిగి తన రాజధానికి వెళ్ళిపోయాడు. కానీ కామధేనువుని గురించే ఆలోచించసాగాడు. ఎలాగైనా దాన్ని తన వశం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన భటులను పిలిచి జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళి ఎలాగైనా కామధేనువును తోలుకురమ్మని ఆజ్ఞాపించాడు. దానికి బదులుగా ఎన్ని గోవులైనా ఎంత ధనమైనా ఇస్తామని చెప్పమన్నాడు. ముని అంగీకరించకపోతే దౌర్జన్యం జరిపి బలాత్కారంగానైనా ధేనువుని తెమ్మని పంపించాడు. రాజభటులు వెంటనే బయలుదేరి జమదగ్ని ఆశ్రమానికి వచ్చారు. రాజు కోరిక మునికి తెలియజేశారు. మామూలు గోవులు ఎన్ని ఇస్తామన్నా, ఎంత ధనమిస్తానన్నా కామధేనువును ఇవ్వడానికి జమదగ్ని అంగీకరించలేదు. అది మునులు యజ్ఞయాగాదులకు ఉపకరించే దివ్యమైన ధేనువని, అది ఒకరికి అప్పగించేది కాదని ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు రాజభటులు బలాత్కారంగా కామధేనువును తీసుకుపోవడానికి ప్రయత్నించారు. జమదగ్ని అడ్డుపడగా దుష్టులైన రాజభటులు ఆయన్ని కొట్టి కామధేనువును కట్టి తీసుకొని పోసాగారు. ఆ దెబ్బలకు జమదగ్ని ప్రాణాలు విడిచాడు. ఈ ఘోరం జరిగినప్పుడు పరశురాముడు ఆశ్రమంలో లేడు. ఇంతలో రాజభటులు బలవంతంగా తీసుకొని పోతున్న కామధేనువు తన ప్రభావంతో రాజభటులను వధించి అదృశ్యమైపోయింది. కొందరు భటులు తప్పించుకొని పోయి జరిగినదంతా కార్తవీర్యార్జునుడికి విన్నవించుకున్నారు. ఇక్కడ పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి చనిపోయి ఉన్న తండ్రిని చూశాడు. తల్లి రేణుక భర్త శవంపై పడి గోడుగోడున దుఃఖిస్తున్నది. భర్తతో పాటు తాను ప్రాణం విడవడానికి సిద్ధపడింది. జరిగిన సంగతంతా తెలుసుకొని ఉగ్రుడైనాడు పరశురాముడు.
కార్తవీర్యార్జున్ని సంహరిస్తానని భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు. జమదగ్ని భార్య రేణుక ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడగా, రేణు, సాహసం చేయకు, నీ భర్త తిరిగి బతుకుతాడు అని ఆకాశవాణి పలికింది. అంతలో భృగు మహర్షి అక్కడికి వచ్చాడు. మృత సంజీవని ప్రభావంతో జమదగ్ని మహర్షిని బతికించాడు. కామధేనువు కూడా తిరిగి జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నది. కుమారుడు చేసిన శపథం గురించి విని, కుమార, రాజు ఎంత దుష్టుడైనా అతన్ని వధించడం పాపం, ఈ పని చేయవద్దు అని బోధించాడు జమదగ్ని.